మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లికి సంబంధించిన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంది. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో కీలకమైన డాక్యుమెంట్లు అనేటివి దగ్ధమయ్యాయన్నమాట. ఈ విషయంపై స్పందించడానికి మనతో పాటు కొంతమంది తెలుగుదేశం సభ్యులు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఏ విషయం అనేది తెలుసుకుందాం. ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధమనేవి, అవి ఎలా జరిగాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిన విషయాన్ని గురించి తెలుసుకుందాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఒకటి, ఇక్కడ సబ్ కలెక్టర్ గా ఒక ఐపీఎస్ అధికారిని ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయని తలంచి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేస్తే కనుక వారు జాయిన్ కాబోతున్న కొద్ది గంటల ముందే ఈ రికార్డులన్నీ తారుమారు కావడం. రెండవది, ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి భవనాలు ఉన్నా కేవలం 5 సంవత్సరాల ముందు మాత్రమే నిర్మించినటువంటి ఒక రికార్డు రూమ్ లో మాత్రమే ఇది సంఘటన చేసుకొని సమూలంగా కాలిపోవడం అనేటువంటిది ఇంకొక అనుమానానికి రేకెత్తిస్తోంది. అందులో కూడా ఈ రూము ఫైర్ ఆఫీస్ పూతపెట్టు రూపంలోనే ఉంది. ఈ కాంపౌండ్ గోడ అనుకొని ఉన్నటువంటిది ఫైర్ ఆఫీసు. ఏ చిన్న సమాచారం వచ్చినా కానీ కొన్ని సెకండ్లలో దాన్ని ఆర్పేటటువంటి అవకాశం ఉంది. అయినా కానీ అటువంటి చర్యలు ఎక్కడ కూడా ఇక్కడ తీసుకోలేదు. కాబట్టి ఇది కుట్రపూరితంగానే కేవలం పెద్దిరెడ్డి కుటుంబీకుల యొక్క అక్రమాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ బయటికి తీసి శిక్ష పడుతుందా అన్నటువంటి ఒక భయాందోళనతో ఇది కుట్రపూరితంగా చేసినటువంటి చర్యగా ప్రజలందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతో మంది పేదలకు సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములు అన్నీ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కాపాడి పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నటువంటి తలంపుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన మీద చాలా సీరియస్ గా తీసుకొని హుటాహుటిన ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఇక్కడ పంపించడం జరిగింది. రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారులైనటువంటి డీజీపీ గారు, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్, సిఎస్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంఘటన పైన విచారణ చేయమని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ కుట్రలో పాత్రదారులైనటువంటి అందరినీ ఏ స్థాయిలో ఉన్నా కానీ అందరినీ బయటికి తీసి పేదల భూములన్నింటినీ కూడా పేదలకు ఇప్పించే విధంగా, పేదలకు అన్యాయం జరగకుండా చూసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసుకున్నాను. సార్, మీరు చెప్పండి సార్, ఈ సంఘటనపై మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? ఇది ఆదివారం రాత్రి 10:30 జరిగిందని చెప్తా ఉన్నారు, కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కావాలనే. ఎందుకంటే ఆదివారం రోజు ఏ ఎంప్లాయీస్ ఉండరు, దానికి తోడు సీసీ కెమెరాలు కూడా ఏవి పని చేయకుండా చేసి ఒక ఎంప్లాయీ 10-10:30 దాకా ఉన్నాడంట ఇక్కడే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మాకున్న అనుమానాలు ఏంటంటే, వారం క్రితం కరెక్ట్ గా ఈ సోమవారం కాకుండా ముందు ఓ సోమవారం మేము మా నియోజకవర్గంలో, తంబలపల్లి నియోజకవర్గంలో ఏవైతే ఈ భూ ఆక్రమణలు వీళ్ళు చేసినారో, మల్లయ్య కొండ కింద ఏదైతే 200 ఎకరాలు వీళ్ళు పేద ప్రజల భూములు లాక్కున్నారో, ఒక కక్ష పూరితంగా మల్లయ్య కొండని ఎందుకు చెప్తాన్నామంటే, వీళ్ళు మల్లయ్య కొండలో ఐరన్ ఓర్ చేయాలని ఈసారి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి, ఎట్లా తిరిగి మల్లయ్య కొండను తవ్వాలనే ఒక దురుద్దేశంతో 200 ఎకరాల కింద ఆక్యుపై చేసినారు. దానికి సంబంధించిన రికార్డులు. రెండోది, ముదివేడ్ రిజర్వాయర్ సంబంధించిన రైతులకు సంబంధించిన రికార్డులు. వాళ్ళకు ₹1 కూడా ఇవ్వకపోయినా, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళకు ఏమాత్రం డబ్బులు ఇవ్వకపోయినా సంతకాలు పెట్టించుకున్నారు. ఆ సంతకాలు కూడా మేము అధినాయకులకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులు. మూడోది, ఏదైతే గండి రిజర్వాయర్ నుంచి కుప్పంకు ఇది ఈ పొంగునూరుకి నీళ్లు తీసుకుపోవాలని చెప్పి పైప్ లైన్ తీసినారో దానికి సంబంధించిన రికార్డులు. ఈ రికార్డులన్నీ ఎక్కడ బయటపడతాయో వీళ్ళు అడుగుతున్నారు. నా తమ్ముడు మాత్రమే, ద్వారనాథ్ రెడ్డి మాత్రమే 7వ తరగతి చదివినాడు కాదు, ఈడు ఇంజనీరింగ్ చదివినాడు, అన్ని తెలిసి నీకి అని ఒక ఆలోచన చేసి ఒక కుట్రపూరితంగా ఈ రోజు రికార్డు లేకుండా ధ్వంసం చేసినారు. మేము ఒకటే చెప్తాను ఈ పెద్దిరెడ్డికి, మీరు ఏదైతే భూములు అయితే మీరు లాక్కోలేరు, మా భూములు మేము వెనక్కి తీసుకుంటాం. ఏదైతే మీరు అక్రమ మైనింగ్ చేసి పావాకు రివర్ నుంచి మీకున్న అనుమతులు 10% అయితే మీరు 1000% దాంట్లో ఇసుక తీసి మీరు ఏదైతే కర్ణాటకకు, తిరుపతికి అమ్ముకున్నారో ఆ ఇసుక ఎంత తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీసినారు అనేది నాసా దగ్గర నుంచి గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చి క్వాంటిటీస్ కట్టాం. ఆ క్వాంటిటీస్ మా మైనింగ్ మినిస్టర్లకి, మా సీఎం గారికి ఇస్తాం. రెండోది, మీరు ఏదైతే రాయల్టీ కట్టకుండా తీసిన గ్రానైట్ కానీ క్వార్ట్జ్ కానీ వీటికి అన్నిటికీ గూగుల్ మ్యాప్స్ తీస్తాం. మీకు తెలిసింది కొంతే, కానీ మేము కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చాం. మిమ్మల్ని మీ అవినీతిని ఎట్లా బయట పెట్టాలో మాకు తెలుసు. రికార్డు ధ్వంసం చేసినంత మాత్రాన ఏదో అయిపోయిందని సంకలు గుద్దుకోద్దండి. ఖచ్చితంగా మీ అవినీతిని బయట పెడతాం. మీరు ఏదైతే పేద ప్రజల దగ్గర నుంచి లాక్కున్న భూములన్నీ ఖచ్చితంగా మా ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చినాం, ఈ రోజు వాళ్ళ భూములు వాళ్ళకి ఎన్నికిస్తాం. మీరు ఏదైతే అక్రమంగా మా మల్లయ్య కొండని ఐరన్ ఓర్ చేయాలనుకుంటున్నారో, ఐరన్ ఓర్ పర్మిషన్ తీసుకోవాలనుకొని
దాన్ని తవ్వాలనుకుంటున్నారో ఈ రోజు ఆ మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి మిమ్మల్ని పట్టిస్తారు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం కటకటాలకి పోతాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. నిన్నైతే అగ్ని ప్రమాదం జరిగింది కదా, కీలకమైన డాక్యుమెంట్లు అయితే తగలబడ్డాయి అంటున్నారు. ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు తగలబడ్డాయి చెప్పగలరా? ముఖ్యంగా రాత్రి జరిగేటువంటి ఘటన చూస్తే మొత్తం వ్యవస్థలోని పాత ఆర్డీఓలు కావచ్చు, మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తాను. ఎందుకంటే 15వ తారీఖు వరకు కెమెరాలు పనిచేస్తున్నాయి, 15వ తారీఖు నుంచి పని చేయలేదనేది తెల్లారి తెలిసిన న్యూస్. అంటే వీళ్ళు పథకం ప్రకారం 1000 కోట్లు దోచేసినారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ టు. కాబట్టి ఇవి ఏ విధంగా బయట వస్తాయని, ఏడ జైల్లోకి పోయి చెప్పకూడదు తినాలని. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగినారు, సీఎం తర్వాత సీఎం అనే లెవెల్లో విర్రవీగి ఈరోజు పొంగునూరులో కానీ తంబలపల్లిలో కానీ రానిచ్చే పరిస్థితి లేదు కేడర్. అంటే మీరు చేసిన అవినీతి ఈ రోజుతో పోదు. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే డీజీపీ గారు రావడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి. వీళ్ళు ఏదైతే లాక్కున్నారో ఈ జిల్లాలు కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లాక్కున్నా కూడా తిరిగి కక్కిస్తాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రావడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమకు చేసినటువంటి ఎవరైనా సరే ఈ కాల్చిన ఘటనకు సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అసలు నిన్న రాత్రి 10:42 జరిగింది అంటున్నారు. అసలు సండే రోజు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంతవరకు ఎందుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు గత 5 సంవత్సరాలు నార్మల్ ఆఫీస్ టైమింగ్స్ లో ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఎవరు లేరు. మేము అసలు ఆ రోజు ధర్నాలు చేస్తే ఎందుకు లేరు, ఏం లేరు అని చెప్తే ఏదో ఒక వర్క్ చెప్పుకొని అసలు ఆఫీస్ కి రాని పరిస్థితి. ఇప్పుడేమో ఆదివారం రోజు మరి 10:42 కూడా ఆఫీస్ లో పనిచేసే రోజు. ఇవన్నీ చూస్తుంటే ఏమంటే అసలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి ముందుగానే ఒక పథకం ప్రకారం ఏమంటే ఏ ఎవిడెన్సెస్ దొరకకూడదు అని చెప్పేసి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ చేసి ఇవంతా చేశారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ముందు నెల్లూరులో కూడా ఒకటి జరిగింది. అందుకు మేము అదే చెప్తున్నాం. జగన్ గారి ప్రభుత్వం ఏమంటే ఎప్పుడు తొందరపాటులో ఇట్లా డబ్బు ఆశతో అన్ని అక్రమాలు చేసేసి తర్వాత ఎక్కడ దొరికిపోతామో, ఇప్పుడు వచ్చిండేది టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి లోకేష్ అన్న ఎక్కడ రెడ్ బుక్ తీసి అన్ని ఎవిడెన్సెస్ అన్ని తీసి మాట ప్రకారం ఈ ఎవిడెన్సెస్ అన్ని తీస్తే ఎక్కడ జైలుకి వెళ్ళాలని భయంతో ఇలాంటి ఘటనలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా పోరు తెలంగాణమా అనే యొక్క సామెతను అనే యొక్క నినాదాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రాలో కూడా మా భూములు మాకేనని తిరగబడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ద్వారకనాథ్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క తొత్తులందరినీ ఓడించి తిరిగి మరి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుంటే అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈ యొక్క కుట్రదారులు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కొందరు మాత్రమే కుట్రదారులు, రాజకీయ వైకాపా నాయకులు కూడబలుకొని నిన్న రాత్రి దహనం చేశారు పత్రాలన్నీ. ఈ బ్రిటిష్ కాలంలో కూడా ఎప్పుడూ చరిత్రలో ఎరిగినలేదు ఇంత దారుణాలు. అందుకే మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగున ఇంచిన ఆక్రమించినటువంటి భూములన్నీ తిరిగి ప్రజల పక్షాన్ని చేర్చి ప్రజలందరికీ న్యాయం చేస్తారు. ఈ యొక్క దుర్మార్గులు వ్యవస్థీకృతంగా వ్యవస్థను మేనేజ్ చేసుకొని గ్రామ స్థాయిలో విఆర్ఓ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారులని నయానో భయానో బెదిరించి వారి యొక్క ఒత్తిడి చేసి వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేపిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అన్యాయంగా కేసులో ఇరికిస్తామని ఉద్యోగస్తులందరినీ ఒత్తిడి చేసి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పనిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేశారు. అందుకే ప్రజలందరూ మేల్కొని ఈ దుర్మార్గులందరినీ ఓడించారు. కాబట్టి ఇలాంటి దారుణాలకు పాటుపడుతున్నారు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను. ఓరే నాయనా, నువ్వు ఢిల్లీలో ధర్నా చేయొద్దు, గల్లీలో ధర్నా చేయి. మా చిన్నాయన ఎవరు చంపినాడు ధర్నా చేయి. ఢిల్లీలో పార్లమెంట్ ముందర పోయి మీ చిన్నాయన వివేక ఫోటో పట్టుకొని మా చిన్నాయన ఎవరు చంపినారు అది ధర్నా. ఇప్పుడే కదా ఓడింది, అడవి నిజాయితీ నిరూపించుకో. మీ చిన్నాయన ఎవరు చంపినారు నిరూపించుకో. వాళ్ళని నిరూపించి దోషులకు శిక్ష వేయి. అంతేగాని గెలిచిన 6 నెలగాకనే చంద్రబాబు మీద అప్పుడే ఏదో చవాకులు పేరుతా ఉన్నావు. ఇది ఎన్నటికీ మీకు సహజం కాదు, ఇది ఎన్నటికీ మంచిది కాదు.